ఎన్నో మజిలీలు చేశాం కదండీ! ఇప్పుడు ఇన్ని మజిలీలు చేసి ఒక ట్రెజర్‌ని మనం కనిపెట్టాం. పొందాం. అదేంటో గుర్తు చేస్తాను మీకు. ఘంటసాల వారి శత జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక సంవత్సరం పాటు పూర్తిగా దేశమంతటా ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా అద్భుతంగా ఇంచుమించు వారం ఘంటసాల గారి ప్రోగ్రామ్స్ చేశారు. ముఖ్యంగా ఇది ఎక్కువగా కరోనా సమయంలో బయట ఆడిటోరియంస్‌కొచ్చి ప్రోగ్రామ్స్ చెయ్యడానికి గానీ, ప్రేక్షకులు రావడానికి గానీ, ఇబ్బంది పడిన రోజులలో ఇలా ఆన్‌లైన్‌లోనే మనకి పాటలు వినిపించే లింకులు, పాటలు వినిపించడానికి కొన్ని అద్భుతమైన సంస్థలు వెలిసి ఎంతో, ఎంతో తమ వంతు కృషిగా మనందరికీ కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచిపెట్టారు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అలాంటి అమోఘమైనటువంటి సంస్థలలో ఒక అద్భుతమైన సంస్థ ఘంటసాల గాననిధి. నిజంగా గాననిధి అనంటే నిధి కుప్ప. దానిని నిర్వహిస్తున్న వాళ్ళు మా సోదరులైనటువంటి శ్రీ నూకల ప్రభాకర్ గారు. ఈయన చేసిన కృషి ఏమిటో ఒక్కసారి అందరూ ఆలోచించి చూడండి. ఎన్నెన్ని మంచి పాటలు ఇంతవరకు మనం విననివి, తెలుసుకోనివి కూడా పైకి తీసి, వెలికి తీసి, వాటికి ట్రాక్స్ చేసి ఆయన శ్రమించి ఎంత శ్రద్ధగా వినాలంటే ఒక ట్రాక్ చేయడానికైనా, ట్రాక్ మీద లిరిక్స్‌ని ఉంచడానికైనా సరే, స్వచ్ఛత ఆ పదాలలో స్వచ్ఛత ఉండడానికి అతను ఎన్ని సార్లు వినుంటారు, ఎన్ని సార్లు శ్రమ పడితే ఆ ట్రాక్ తీసి దాని మీద లిరిక్స్ రాసి ఉంటారు. అంతే కాకుండా అతను ఎంతోమంది పాడే ఉత్సాహం ఉన్నటువంటి గాయనీ గాయకులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, వాళ్ళకి పాటలో టెక్నిక్స్ నేర్పిస్తూ ఎన్నో వేలాదిగా ప్రోగ్రామ్స్ అమెరికాలోనూ చేశారు, మన ఇండియాలోనూ చేస్తూనే ఉన్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ మీకు ఈ యూట్యూబుల్లో నిత్యం వస్తాయి కదండీ! అవి అలా చూస్తూనే ఉంటా ఉంటే కొన్ని ప్రోగ్రామ్స్ కేవలం నేను ఈ ఈ వేదిక ముఖంగా చెప్తున్నాను నిజంగా. కొన్ని కేవలం పర్యావరణాన్ని, ప్రకృతిని హింస పెట్టడానికే అన్నట్టుగా, అంతేగాకుండా ఆ పాట రాసిన వాళ్ళని, పాడిన వాళ్ళకి, దానికి సంగీతం స్వరపరిచిన వాళ్ళకి కూడా గాయాలే. వీళ్ళు పాడుతున్న గేయాలన్నీ కూడా. ఇది మాత్రం నిర్మోహమాటంగా చెప్తాను. ఇందులో నేనేమి వెనుకాడను. అలాంటి ఆమదం చెట్ల మధ్య తులసి మొక్కలాగా వచ్చిందండి ఘంటసాల గారి గాననిధి ఘంటసాల గాననిధి అనేటువంటి ఈ స్వర ఛానల్, ఈ సంస్థ. నూకల ప్రభాకర్ గారిలోని ప్రత్యేకత ఏమిటో చెప్పనా? అతని ఆధ్వర్యంలో, అతని సంస్థ, అతని బ్యానర్ మీద పాడాలన్న ఉత్సాహం, సిన్సియర్‌గా పాట పాడాలనుకున్న ప్రతి గాయనీ గాయకులకి ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట అక్కడ పాటను ముందుగా, అంటే కనీసం ఒక నెల, నెల 15 రోజుల ముందుగా పాటని ఇవ్వడం. అలాగే పాట నేర్చుకునేంత సమయం, అంటే మనకి ఇంకెక్కడా కూడా ఇది నాకు నేర్చుకోవడానికి మీరు సమయం ఇవ్వలేదు అనే అవకాశమే ఇవ్వకుండా. అంతేకాకుండా ఒక డిసిప్లిన్ అండి. అతను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన వేదిక మీద సమయానికి ప్రారంభం, సమయానికి ముగింపు. ఇంతే కాకుండా అనవసరమైనటువంటి ప్రసంగం ఎక్కడా జరగకుండా, అదొక్కటే కాదండోయ్, పాట పాడుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్‌గా స్టేజ్ మీద గానీ, కిందన గానీ. ఈ మధ్యన చాలా ఆర్గనైజేషన్స్‌లో మనం చూస్తున్నదేంటంటే, అదొక ఒక సంతలాగా. స్టేజ్ మీద గాయనీ గాయకులు పాడుతున్నప్పుడు స్టేజ్ మీదే పక్క నుంచి ఇంకొకళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనస్సు, చెవులు ఆ స్వరం వైపు వెళ్ళిపోతే, ఇక్కడ పాటలో శృతి తప్పే ప్రమాదం ఉందన్న ఇంకిత జ్ఞానం ఎవరికైనా ఉందా?
మా మాన మేము పాడుకుంటాం, మీ మాన మేము మాట్లాడుకుంటాం, మా గోల మేము పెట్టుకుంటాం, మీ మాన మీరు పాడకండి అని అన్నప్పుడు ఎందుకు మీరు ఆడిటోరియంలో? మీరు మాట్లాడుకోవడానికి బయట ప్రపంచం చాలాసేపు ఉంది. ఈ 3 గంటలో, ఈ 2 గంటలో ప్రోగ్రాం తర్వాత ప్రపంచం అంతరించిపోదుగా? కాపోతే మనం మాట్లాడుకోలేము అనుకోవడానికి, ఆ పాట పాడేటప్పుడు ఆ పాటే శ్రద్ధ వింటున్నట్టుగా చూపిస్తే, అసలు అందుకేలెండి అలాగే ఉన్నాయి. నువ్వు ఒకందుకు ఇచ్చావు, నేను ఒకందుకు ఏమిటది తాగానన్నట్టు వెనకటికి ఎవడో సామెత. అలాగా ఏమిటది వాళ్ళు ఒకందుకు పాడుతున్నారు, వీళ్ళు ఒకందుకు వీళ్ళ గోల వీళ్ళు పెట్టుకుంటున్నారు. అలా జరిగే సంస్థలు చాలా ఉన్న చోట ఇక్కడ ఎంతో ప్రశాంతత, ఒక డిగ్నిటీ, అక్కడ ఒక డిసిప్లిన్, ఒక మర్యాద, ఆర్టిస్ట్ పట్ల ఒక మర్యాద, ఇవన్నీ కూడా అక్కడ మనకి కొట్టొచ్చినట్టు కనపడతాయండి. ఇది నూకల ప్రభాకర్ గారిలోని గొప్పతనం. వారి ఆర్గనైజేషన్‌లో పాడాలన్న కోరిక ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఇచ్చే ట్రాక్ సౌండ్స్, వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఉంటుంది చూసారా? క్రిస్టల్ క్లారిటీ. ఎక్కడ అంటే పాట పాడేటప్పుడు ట్రాక్ వాల్యూమ్ కొంచెం తగ్గి ఉండాలి సింగర్స్ కన్నా. ఎందుకంటే ఆ వాల్యూమే ఎక్కువ వినపడుతోందనుకోండి, దానికన్నా ఎక్కువగా వీళ్ళ గొంతు వీళ్ళు వినపడడానికి కొంచెం స్వరం పెట్టారనుకోండి, పాట అరుపైంది, పాట అవ్వలేదది. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో సిన్సియర్‌గా పాడాలనుకున్న ప్రతి గాయని, గాయకులకి హృదయానికి హత్తుకునేటట్టుగా ఉంటాయి వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ పాటలు, వాళ్ళ సింగర్స్ కూడా. ఎంత మంచి మంచి పాటల సెలక్షన్ ఎలా ఉంటుంది, ఒకదాన్ని మించిన పాట ఒకటుంటుంది. ఏదోలే విన్నాంలే, ఆయన లింక్ పెట్టారు అని అనగానే ఏదో ఒకటి వినేసాంలే, చూసాం, ఏదో జస్ట్ క్యాజువల్‌గా ఏమనుకుంటారో అన్న మొహమాటానికని వినేసి పెట్టేసి దాటేద్దామని తప్పించుకోలేము. అంత మాధుర్యం, అంత సిన్సియారిటీ ఆ ప్రోగ్రామ్స్‌లో ఉంటాయి. నూకల ప్రభాకర్ గారు, మీరు మాకు సోదరులు. ఎప్పటికీ మీరు ఆయురారోగ్యాలతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో వేలాదిగా చేస్తూ, మాకింకా మంచి మంచి ట్రాక్స్ ఇస్తూ, మంచి మంచి ఇలాంటి డిగ్నిటీ ఉన్నటువంటి వేదికలు మాకిస్తారని నేను కోరుకుంటున్నాను. శుభం.